గావో విశ్వస్య మాతరః. శ్రీ బాలా హెర్బల్స్కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయేది విషాణుభేది. ఇది శ్రీ బాలా హెర్బల్స్ నుంచే తయారు చేసినటువంటి టీ పౌడర్. టీ పౌడర్ అన్నమాటే కానీ టీ అనేది ఉండదు దీంట్లో. నేను ఆల్రెడీ దాంట్లో వేసా. ఒక్క చెంచా, ఈ చెంచాడు 2 కప్పులకి వస్తుంది, 2 గ్లాసులకి వస్తుంది ఇది. దీన్ని ముందర దీంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఏమిటి అంటే వాము, జీలకర్ర, శొంఠి, మిరియాలు, అలాగే సైంధవ లవణం, పసుపు, పచ్చి పసుపు, అదేవిధంగా ఉసిరిపొడి, అశ్వగంధ చూర్ణం, ఇవన్నీ కూడా వేసి తయారు చేసినటువంటిది విషాణుభేది అనేటువంటి టీ పౌడర్. సరే, దీనివల్ల ఏమిటి ప్రయోజనం? ఇది యాంటీ టాక్సిన్. దీంట్లో ఉన్నటువంటి జీలకర్ర, వాము వీటి వలన వాతాన్ని శమింపచేస్తాయి. అలాగే ఉసిరి, దీనివల్ల ఉసిరి, పసుపు వీటి వలన మోకాళ్ళ నొప్పులు అనేవి తగ్గుతాయి. అశ్వగంధ అనేది అన్నిటికీ కూడా మంచిది. అలాగే శొంఠి, మిరియాలు, ఇవన్నీ కూడా ఏమిటంటే మనలో ఉన్నటువంటి టాక్సిన్స్ని పోగొడతాయి, అంటే విషాణువుల్ని పోగొడతాయి. కాబట్టి దీనికి విషాణుభేది అని పేరు పెట్టడం జరిగిందనమాట. ఇది ఉదయం, సాయంత్రం 2 పూట్ల కూడా టీ బదులు తాగొచ్చు. ఒకవేళ నాకు టీ అలవాటండి అనుకుంటే కనుక తర్వాత 1 కప్పు ప్రతిరోజు కూడా ఉదయం 1 కప్పు, రాత్రి 1 కప్పు కనుక తీసుకుంటే మనలో ఉన్నటువంటి విషాణువులన్నీ కూడా పోయి మల రూపంగా కానీ, మూత్ర రూపంగా కానీ, చెమట రూపంగా కానీ ఇవన్నీ కూడా బయటికి పోయి మనలో ఉన్నటువంటి ఆ కొవ్వు కణాలు తొలగించడం జరుగుతుంది. ముఖ్యంగా మనలో మలం పెరిగిపోతేనే ఫ్యాట్ తయారయ్యేది. ఈ ఫ్యాట్ని పోగొడుతుంది. ఇది ఇవ్వ మరుగుతుంది. మరుగుతున్న దాన్ని బాగా మరిగిన తర్వాత దీన్ని ఈ కప్పుల్లో వడగొట్టుకొని ఒక్కొక్క కప్పుకి ఒక్కొక్క నిమ్మకాయ చెక్క పిండుకోవాలి. ఒక్కొక్క కప్పుకి ఒక్కొక్క నిమ్మకాయ చెక్క పిండుకోవాలి. అలా పిండుకుని తర్వాత ఈ టీ మరిగింది కదా, టీ మరిగిన దాన్ని కట్టేసి దీంట్లో ఇలా వడగొట్టుకోవాలి. వడగొట్టుకొని దీన్ని త్రాగటం. ఇది పుల్లగా, కారంగా, అలాగే ఉప్పుగా చాలా బాగుంటుంది టీ. మీరు కూడా ట్రై చేసి చూడండి. జై గోమాత, జయతు భారతం, జయతు సంస్కృతం.